వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. సినీ ప్రముఖులందరూ కూడా, అందులోనూ సౌత్ స్టార్స్ అందరూ కూడా ఒకే వేదిక పైన సందడి చేస్తే ఏముంది, ఇక వాళ్ళ అభిమానులకు పెద్ద పండుగే. మరి కొచ్చి వేదికగా ఫిలింఫేర్ 70 అవార్డ్స్ లో ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ కి, అదే విధంగా ఉత్తమ నటిగా నివేదా థామస్ కు అవార్డులు రావడం జరిగింది. మరి అల్లు అర్జున్ అనగానే మనకి పుష్ప 2 సినిమాలు గుర్తు వస్తుంటాయి. పుష్ప సినిమాకు కాను అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు కూడా లభించింది. మరి అసలు వివరాలు ఏంటి, అసలు ఎవరికి ఎటువంటి అవార్డులు వచ్చాయనే విషయం ఒకసారి చూసేద్దాం. కొచ్చి వేదికగా 70వ ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డుల ప్రధానోత్సవం శనివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. పుష్ప 2 సినిమాకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడు అవార్డు, 35 చిన్న కథ కాదు చిత్రానికి గాను నివేదా థామస్ ఉత్తమ నటి అవార్డులు అందుకున్నారు. మరి 70th ఫిలింఫేర్ అవార్డ్స్ లో, అది కూడా ఎస్పెషల్ గా సౌత్ అవార్డ్స్ లో శనివారం రాత్రి జరిగినటువంటి ఈ వేడుకలో ఉత్తమ నటుడుగా అంటే పుష్ప 2 సినిమాకి గాను అల్లు అర్జున్ కి, అదే విధంగా 35 చిన్న కథ కాదు సినిమాకి గాను ఉత్తమ నటిగా నివేదా థామస్ అవార్డులు అందుకున్నారు. మరి పుష్ప 2 ఏ విధంగా సెన్సేషనల్ సృష్టించిందో మనందరికీ తెలిసిందే. 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టి ఒక సినీ చరిత్రలోనే ఒక రికార్డ్ నెలకొల్పింది. అదే విధంగా 35 చిన్న కథ కాదు సినిమా కూడా ఈ రోజుల్లో, ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి మూవీ అని కూడా చాలా మంది చెప్పారు. అందులో నివేదా థామస్ యాక్టింగ్, అదే విధంగా అరుణ్ గా నటించినటువంటి ఆ చిన్నబాబు యాక్టింగ్ కూడా ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఫిదా అయిపోయారు. ఇటువంటి నేపథ్యంలో 35 చిన్న కథ కాదు స్టోరీ కూడా చాలా బాగుంది అని చెప్పి చాలా మంది చర్చించుకున్నారు కూడా. మరి ఇటువంటి నేపథ్యంలో ఉత్తమ నటిగా నివేదా థామస్ కి, అదే విధంగా ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ కి కూడా అవార్డులు రావడం వాళ్ళ అభిమానులు అయితే వేరే లెవెల్ గా పండుగనే చేసుకుంటున్నారని మనం చెప్పుకోవచ్చు. టాలీవుడ్ కి దక్కిన మరికొన్ని అవార్డుల జాబితా ఇది. 2024లో విడుదలైన సినిమాలకు గాను, ఏవైతే సినిమాలు 2024 లో రిలీజ్ అయ్యాయో ఆ మూవీస్ గాను ఎవరెవరికి ఏమేమి అవార్డులు వచ్చాయి అనేది ఒకసారి మనం చూద్దాం. ఉత్తమ చిత్రం పుష్ప 2, ఉత్తమ దర్శకుడు సుకుమార్ పుష్ప 2, బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ పుష్ప 2. మనం ఫస్ట్ 3 చూసుకున్నట్లయితేనే పుష్ప 2కి వచ్చాయి. మరి పుష్ప 2కి ఈ 2024 లో రిలీజ్ అయినటువంటి మూవీస్ లో పుష్ప 2కి ఎక్కువ అవార్డ్స్ వచ్చాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఉత్తమ సహాయ నటుడు అమితాబ్ బచ్చన్ కల్కి 2898 AD, ఉత్తమ సహాయ నటి అంజలి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఉత్తమ పరిచయ దర్శకుడు యదువంశీ కమిటీ కుర్రోలు సినిమాకి ఉత్తమ పరిచయ దర్శకుడు యదువంశీకి అవార్డు రావడం. ఉత్తమ పరిచయ నటుడు సందీప్ సరోజ్ కమిటీ కుర్రోలు, ఉత్తమ పరిచయ నటి నయన్ సారిక గంగం గణేష, ఉత్తమ సాహిత్యం చుట్టమల్లే చుట్టేస్తుంది దేవర సినిమా నుంచి ఈ సాంగ్ రాగానే కూడా మనం చూసాం. యూట్యూబ్ మొత్తం షేక్ అయిపోవడం, డాన్స్ కూడా హైలైట్ అవ్వడం మనం చూసాం. కానీ ఇక్కడ ఉత్తమ సాహిత్యం కేటగిరీలో ఈ సాంగ్ కి దేవర సినిమాకి, అదే రచయిత కూడా రామజోగయ్య శాస్త్రి. ఉత్తమ గాయకుడు శ్రీకృష్ణ కుర్చీ మడత పెట్టి గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్ కూడా ఎంత హైలైట్ అయిందో మనకు తెలిసిందే. దానికి గాను ఉత్తమ గాయకుడిగా శ్రీకృష్ణకి అవార్డు రావడం. ఉత్తమ గాయని శిల్పారావు చుట్టమల్లె సాంగ్, ఇందాకే మనం మాట్లాడుకున్నాం దేవర సినిమాలో చుట్టమల్లె సాంగ్, దానికి ఉత్తమ గాయనిగా శిల్పారావుకి. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ నితిన్ జిహానీ కల్కి 2898 AD, అదే విధంగా రామకృష్ణ మోనిక పుష్ప 2. బెస్ట్ కొరియోగ్రఫీ బెస్ట్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కుర్చీ మడతపెట్టి. ఉత్తమ చిత్రం క్రిటిక్స్ లక్కీ భాస్కర్ సినిమా దుల్కర్ సల్మాన్ ది కూడా ఏ విధంగా సెన్సేషనల్ పాపులర్ అయిందో, అసలు ఆ బ్యాంక్ లో లక్కీ భాస్కర్ మూవీలో దుల్కర్ సల్మాన్ చేసినటువంటి విన్యాసాలు కానీ ఇవన్నీ ఒక సెన్సేషన్ సృష్టించింది. మీనాక్షి చౌదరి కూడా ఆ మూవీలో ఆ క్యారెక్టర్ కి తనదైన శైలిలో నటించిందని మనం చెప్పుకోవచ్చు. ఉత్తమ నటుడు తేజ సజ్జా, ఉత్తమ నటి క్రిటిక్స్ కాజల్ అగర్వాల్ సత్యభామ. సో సాటర్డే రోజు శనివారం రాత్రి జరిగినటువంటి ఈ వేడుకలో ఫిల్మ్ఫేర్ 70 సౌత్ వేడుకలో సౌత్ నుంచి స్టార్స్ వచ్చి సందడి చేయడం వాళ్ళ అభిమానులకు, అదే విధంగా అటు సినీ ప్రియులను కూడా చాలా మెప్పించిందని చెప్పుకోవచ్చు.